నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. ప్రత్యర్థుల కంటే మనోళ్ళే డేంజర్. రాజమండ్రి వేదికగా పవన్ వార్నింగ్. మరి సొంత కూట్లోనే నమ్మక ద్రోహాల గొబులు. జనసేనాని విశ్వరూపం. వెన్నుపోటుదారులపై పవన్ కళ్యాణ్ పంజా. ఇక ఉపేక్షించేదే లేదంటూ వార్నింగ్. స్లీపర్ సెల్స్కు చెక్. జనసేనలో ఆ 15 మంది గుండెల్లో రైల్ అంటూ టాక్. ఆయన పంతా వేరు, ఆయన శైలి వేరు. ఎప్పుడు ప్రత్యర్థులపై విరుచుకుపడే జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈసారి సొంత పార్టీలోని కొందరు నేతలపైనే తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో అత్యంత కీలక భాగస్వామిగా ఉన్న జనసేన పార్టీలో ఇప్పుడు లోపల జరుగుతున్న అంతర్గత కుమ్ములాటల, నమ్మక ద్రోహాలు సంచలనంగా మారుతున్నాయి. ఇక రాజమండ్రి వేదికగా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పార్టీ శ్రేణుల్లో ప్రకంపనలే సృష్టిస్తున్నాయి. బయట ఉన్న శత్రువు కంటే లోపల ఉంటూ గోతులు తవ్వే కోవట్టులే అత్యంత ప్రమాదకరం అంటూ పవన్ కళ్యాణ్ క్లియర్ కట్ వార్నింగ్ ఇచ్చారు. అసలు జనసేనాని అంతలా రగిలించిన ఆ వ్యవహారం ఏంటి? పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసిన ఆ 15 మంది నాయకులు ఎవరు? జనసేనలో మొదలైన ఈ క్లీన్ బౌల్డ్ ఆపరేషన్ పొలిటికల్ సర్కిల్స్లో కలకలాన్నే రేపుతోంది. జనసేన పార్టీ ప్రస్థానంలో ఎన్నో ఎత్తుపల్లాలు ఉన్నాయి. కానీ 2024 ఎన్నికల విజయంతో ఆ పార్టీ గ్రాఫ్ ఒక్కసారిగా ఆకాశాన్ని తాకింది. ప్రభుత్వం ఏర్పడి కీలక బాధ్యతల్లో ఉన్న తరుణంలో పార్టీ లోపల కొందరు చేస్తున్న పనులు జనసేనాన్ని తీవ్ర అసంతృప్తికి గురి చేస్తున్నాయి. పార్టీలోనే ఉండి పార్టీ పదవులు అనుభవిస్తూ లోపల మాత్రం పార్టీకి ఇబ్బంది కలిగించేలా ప్రవర్తిస్తున్న కొందరు నేతల తీరుపై పవన్ కళ్యాణ్ ఇప్పుడు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఇకపై ఇలాంటి వెన్నుపోటు రాజకీయాలను, క్రమశిక్షణ రాహిత్యాన్ని ఎంత మాత్రం ఉపేక్షించేదే లేదని ఆయన ఖరాఖండిగా తేల్చి చెప్పారు. ఇటీవల రాజమండ్రిలో జరిగిన జనసేన కీలక సమావేశంలో పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి. ప్రత్యర్థులు మనపై నేరుగా దాడి చేస్తారు, దాన్ని మనం తిప్పి కొట్టగలం. కానీ మన పక్కనే ఉంటూ మనతోనే తిరుగుతూ వెనుక నుంచి గోతులు తవ్వేవారు అత్యంత ప్రమాదకరమని పవన్ ఆవేదన, ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేశారు. ఎదురుగా వచ్చే శత్రువు కంటే పక్కనే ఉండే కోవర్టుల వల్లే పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుందని, అలాంటి స్లీపర్ సెల్స్కు జనసేనలో ఇక స్థానం లేదని ఆయన కొండ బద్దలు కొట్టేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ఒక సంచలన ఉదాహరణను కూడా బయటపెట్టారు. పౌర సరఫరాల శాఖలో రేషన్ బియ్యం అక్రమ రవాణా జరుగుతుందంటూ ఓ ప్రముఖ టీవీ ఛానల్కు అత్యంత రహస్యమైన లీకులు ఇచ్చింది ఎవరో కాదు, సొంత పార్టీకి చెందిన ఒక ముఖ్య నేతేనని పవన్ ఆధారాలతో సహా వివరించారు. మరి ప్రభుత్వానికి, పార్టీకి చెడ్డ పేరు తేవాలనే ఉద్దేశంతో సొంత కోట్లోనే ఉంటూ సమాచారాన్ని ప్రత్యర్థులకు చేరవేస్తున్న ఆ నమ్మక ద్రోహి వ్యవహారంపై పవన్ కళ్యాణ్ తీవ్ర నిప్పులు చెరిగాడు. శత్రువు మన ముందే ఉంటాడు, కానీ ఈ కోవర్టులు మన వెనక ఉండి నరుకుతారంటూ ఆయన మండిపడ్డారు. రాజమండ్రి సమావేశం ముగిసిన వెంటనే జనసేనాని రంగంలోకి దిగారు. పార్టీలో ఉంటూ విద్రోహ చర్యలకు పాల్పడుతున్న వారిపై పూర్తి స్థాయిలో నివేదికలు ఇవ్వాలని నిఘా వర్గాలను, పార్టీ అంతర్గత కమిటీలను ఆదేశించేశారు. అన్ని జిల్లాల నుంచి ఇలాంటి కోవర్టుల జాబితాను తెప్పించుకున్నట్లు సమాచారం. పార్టీ లైన్ దాటి ప్రవర్తిస్తే వారు ఎంతటి వారైనా సరే, ఎంతటి పెద్ద నాయకుడైనా సరే క్షమించే ప్రసక్తే లేదని, వెంటనే వారిని బయటికి పంపించేయాలని జిల్లా స్థాయి నేతలకు పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు జారీ చేశారు. మన ఆంధ్రప్రదేశ్లో త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికలు జనసేన పార్టీకి ఎంతో ప్రతిష్టాత్మకం. అందుకే స్థానిక పోరుకు ముందే పార్టీని పూర్తిగా ప్రక్షాళన చేయాలని పవన్ కళ్యాణ్ డిసైడ్ అయ్యారు. ఎన్నికల సమయంలో ఇలాంటి వారు ఉంటే మరిన్ని ముఠా రాజకీయాలు చేసి పార్టీకి కోలుకోలేని దెబ్బతీస్తారని ఆయన భావిస్తున్నాడు. అందుకే ముందే అప్రమత్తమై జిల్లాల వారీగా నల్ల గొర్రెలను గుర్తించి వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని పార్టీ కేంద్ర కార్యాలయానికి పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. గత కొంతకాలంగా జనసేన పార్టీలో అంతర్గత అసమ్మతి గళాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా కొన్ని జిల్లాల్లో సీనియర్ నేతలకు, జిల్లా అధ్యక్షులకు మధ్య తీవ్ర వివాదాలు బొగ్గుమంటున్నాయి. తమకు పార్టీలో సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదని కొందరు నేతలు ఏకంగా పార్టీ కేంద్ర కార్యాలయంలోని ముఖ్య నాయకులపైనే సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతూ రచ్చ రంబోలా చేస్తున్నారు. మరి పార్టీ అంతర్గత విషయాలను రచ్చకీడ్చి సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్న ఈ నేతల తీరుపై పవన్ కళ్యాణ్ హర్ట్ అయ్యారు. ఇలాంటి వారిని వీలైనంత త్వరగా వదిలించుకోవడమే పార్టీకి మేలనే
ముగింపునకు జనసేనాని వచ్చేశారు. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 10 నుంచి 15 మంది ముఖ్య నేతలను పార్టీ లైన్ దాటిన వారిగా గుర్తించారని, వీరిపై త్వరలోనే వేటు వేయడానికి జనసేన అధిష్టానం సర్వం సిద్ధం చేసింది. మరి కేవలం పార్టీ నుంచి సస్పెండ్ చేయడమే కాకుండా సదరు వ్యక్తులకు జనసేన పార్టీకి ఎలాంటి సంబంధం లేదని ప్రెస్ నోట్ల ద్వారా జిల్లాల వారీగా అధికారిక ప్రకటనలు కూడా విడుదల చేయనున్నదట. మరి ప్రత్యర్థి పార్టీలు కూడా చేయనంత డ్యామేజ్ను సొంత నేతలే చేస్తున్నారని గ్రహించిన జనసేనాని ఈ పొలిటికల్ క్లీనింగ్ ఆపరేషన్ను ఎంతవరకు తీసుకువెళ్తారు, మరి రాబోయే రోజుల్లో ఈ వేటు ఎవరిపై పడబోతుందో అన్నది చాలా ఉత్కంఠభరితంగా జనసేన శ్రేణుల్లో నడుస్తున్న టాక్. పవన్ కన్నెర్ర చేస్తే ఎలా ఉంటుందో ఇప్పుడు ఆ కుట్రదారులు ఎవరైతే ఉన్నారో, ఆ వెన్నుపోటుదారులు ఎవరైతే ఉన్నారో, పార్టీని అపకీర్తి పాలు చేసేవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నిద్ర పట్టడం లేదని పొలిటికల్ సర్కిల్స్లో టాక్. చూద్దాం మరి ఏం జరుగుతుందో. ఇది ఈనాటి ఎడిటర్ అనాలిసిస్. స్టే ట్యూన్డ్ టు 9 న్యూస్.